చాలా మంది చూస్తే మేడం యువత ఏంటంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా స్లిమ్గా ఉన్నారు, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, సో నేను కూడా అలా అయితే బాగుండు. సో కొంతమంది అనుకుని కూడా వాటిని అధిగం చేయలేరు అనమాట. సో వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు. సో అలాంటప్పుడు ఎలా అధిగమించవచ్చు ఈ యొక్క సిచ్యువేషన్స్ని? సో మీరు చెప్పినట్టు కంపారిజన్స్ బాడీ టైప్లో ఒకటే కాదు, అందుకే బాడీ షేమింగ్ అన్నది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. దీంట్లో ఏంటంటే కాంపిటీషన్ ఇన్ స్టడీస్. ఓకే, వీళ్ళు ఇలా చదువుతున్నారు, ఈ అమ్మాయి దగ్గర పిహెచ్డి ఉంది, నేను కూడా పిహెచ్డి చేయాలి. నాకు ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మా ఫాదర్ అడిగారు కాబట్టి నేను ఇది చదువుతున్నాను, ఆర్ మా ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. అదొకటి కంపారిజన్, వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళు చేస్తున్నారు, సో ఐ హ్యావ్ టు డూ. మై ఫాదర్ అక్కడ కాంపిటీషన్ లేదు, కానీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఓకే, డాడీ ఎక్స్పెక్టేషన్ ఇది అందుకని నేను చేయాలి, అమ్మ ఎక్స్పెక్టేషన్ ఇది అందుకని చేయాలి. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉంటుంది? వాళ్ళ సొసైటీలో అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, అకౌంటెంట్స్ కానీ అలా ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు మా పిల్లలు కూడా ఇలా చదువుకోవాలి, మా అబ్బాయి చదువుకోవాలి, మా అమ్మాయి చదువుకోవాలి అని అనుకుంటారు వాళ్ళు. సో అది కూడా పేరెంట్స్కి కాంపిటీషన్ ఉన్నందువల్ల నేను చదువుకుంటున్నాను, ఆ విషయం అలా ఉంటుందన్నమాట. సో బాడీ టైప్ అనేది అగైన్ కొంతమందికి స్లిమ్ బాడీస్ ఉంటాయి, కొంతమందికి లైక్ ఫర్ ఇన్స్టెన్స్ నేను ఒక టాల్ పర్సన్ని, నా బిల్డ్ పెద్దది, నా షోల్డర్స్ చూస్తే మామూలుగా మ్యాక్సిమం లేడీస్తో కొలిస్తే మై షోల్డర్స్ బ్రాడ్ షోల్డర్స్. ఇప్పుడు నేను అది తగ్గించాలంటే బోన్ స్ట్రక్చరే అలా ఉంది, ఎలా తగ్గించగలను? ఇట్స్ నాట్ పాసిబుల్. సో అందుకని వీ షుడ్ సీ వాట్ ఈస్ పాసిబుల్ విత్ ఇన్ దిస్, హౌ కెన్ ఐ లుక్ గుడ్. ఇలాంటి స్ట్రక్చర్ ఉంది, ఈ స్ట్రక్చర్తో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? క్లోదింగ్తో మేనేజ్ చేసుకోవచ్చా, ఎక్సర్సైజెస్తో మేనేజ్ చేసుకోవచ్చా? సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బ్రాండ్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువైపోయింది. కాంపిటీషన్, నాకు ఇవే కావాలి, నాకు లూయి విటాన్ కావాలి, నాకు కోచ్ కావాలి, ఇలానే ఆలోచిస్తుంటే. ఆర్ కార్స్లో నాకు ఐ వాంట్ ఓన్లీ BMWs, ఐ వాంట్ దాట్. ఎందుకు? మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, మా సొసైటీలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి. అందువల్ల మనకి ఏమవుతుందంటే ప్రెషర్ పెరుగుతుంది. స్ట్రెస్ లెవెల్. సపోజ్ మీకు BMW కొనాలని ఉంది, మీకున్న ఆపర్చునిటీలో, మీకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో మీరు ఎన్ని నెలలలో లేకపోతే ఎన్ని సంవత్సరాలలో కొనగలుగుతారని, ఒక 1 year 2 years మ్యాక్స్లో నేను తీసుకుంటాను అని అలా ప్లాన్ చేసుకుంటే వేరే విషయం. వాళ్ళ దగ్గర ఉన్నది కదా, నేను కూడా ఇప్పుడు తెచ్చుకోవాలని ఇప్పుడే లోన్ తీసుకొని తెచ్చుకుంటారు. అది బర్డెన్ అయిపోతుంది కదా మ్యామ్. సో హౌసింగ్ కూడా అలా తీసుకుంటారు కొంతమంది. ఇది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. వేరే వాళ్ళని చూసి మనం కూడా అలానే చేయాలి, మనం తెచ్చుకోవాలి, మనకు ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు. ఇట్స్ నాట్ డిజైర్ ఉండడం తప్పు కాదు, కాంపిటీషన్ ఉండడం చాలా ప్రెషర్ పెడుతుంది మన పైన. దీనికి మెయిన్ రీజన్ కంపేర్ చేసుకోవడం అంటారా? కంపేర్ చేసుకోవడం. కొంతమంది దాన్ని ఇన్స్పైర్గా కూడా తీసుకుంటారు కదండి. ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ డిజైర్. అరే వాళ్ళ దగ్గర అది ఉంది, ఆ కార్ ఉంది, అది నాకు నచ్చింది, నేను కూడా తెచ్చుకోవాలి ఒకటి. దట్స్ డిఫరెంట్. వాళ్ళ దగ్గర ఉంది, నాకు ఈ రోజే కావాలి, అది వేరే విషయం.